హిందువులు మారాలి సార్. ఇంకా ఎప్పుడు మారుతారు? ఇంకెన్ని 1000 ఏళ్ళు అవుతుందండి. 700 ఏళ్ల క్రితం ఎప్పుడు దాడులు జరగడం మొదలుపెట్టింది భారతదేశం మీద. అప్పటి నుంచి మారని హిందువులు ఇప్పుడు ఎందుకు మారుతారు అనుకుంటారు? ఆ నమ్మకం ఉందా? ఎప్పుడు కూడా ప్రయత్నం ఆపకూడదు సార్. ఓకే, ప్రయత్నం అయితే ఆపకూడదు. ఎందుకు ఆపకూడదంటే మనం తురుష్కుల, హూనుల, సెకుల, పోర్చుగీసు వాళ్ళ, డచ్ వాళ్ళ, పిచ్చి వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ, కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఇలాంటి వాళ్ళ అన్నిటినీ తట్టుకుని ఇంకా ఉన్నాను సార్. అవును. ఎందువల్ల? ఫైట్ చేయబట్టి. ఓకే. ఇంకా బొట్టు పెట్టుకుని గుళ్ళలో కూర్చున్నామంటే ఫైట్ చేయబట్టి. కాడితే ఇప్పటిదాకా రాదు సార్. మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళారా? వెళ్ళలేదు. బృందావనంలో రాధా గోవింద మందిరం ఉంటుంది. ఇలా చూడాలి సార్. కానీ కూల్చేసిన గుడి అది. 7 అంతస్తులకి 4 అంతస్తులు కూల్చేస్తే మిగిలిన గుడి ఇలా చూడాలి సార్. ఇంకా మొత్తం ఉంటే అది ఎవరు కూల్చేశారు? ఔరంగజేబు. ఎందుకు కూల్చేశాడు? అంత పైన 100 కేజీల నెయ్యి దీపం పెట్టారు. అది అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆగ్రా కనబడింది. ఏంది ఆ లైట్ అని అడిగాడు. సార్ కార్తీక మాసం సార్ దీపం పెట్టారు అన్నాడు. అయితే కూల్చేయండి అన్నాడు. లక్షణం కదా సార్ అది. అవును, వాళ్ళ బ్లడ్లో ఉంటుంది అది. సో కాబట్టి కూల్చడానికి కూల్చేయమన్నాడు. వీళ్ళు వచ్చేసారు, కూల్చేశారు. వీళ్ళు వస్తారని సమాచారం తెలిసి ఆ దేవుణ్ణి తీసుకెళ్ళిపోయి జైపూర్లో రాజు ఉంటే అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ దేవుడు అక్కడే ఉన్నాడు. ఔరంగజేబు ఏ కాలం వాడు? 400-500 ఏళ్ళు అయింది. 500 ఏళ్ళు అయిపోయింది. ఇంకోటి చెప్తా. కేకే మహమ్మద్ తెలుసు కదా, ఆర్కియాలజిస్ట్. ఆయన మాట అయినా నమ్మాలిగా. అవును. కుతుబ్ మినార్ ఎలా కట్టారు అక్కడ రాసి ఉంది. 27 దేవాలయాలు ధ్వంసం చేసి అందులోంచి తెచ్చిన అవును, కుతుబ్ మినార్. అది నేను చెప్పలేదు, అవును, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఇంకో మాట చెప్పారు. ఇండియాలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే. ఒకసారి హిందువులు మైనారిటీ అయ్యాక సెక్యులరిజం లేదు, తోటకూర కట్టలేదు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు మారాలి సార్. దానికోసం సార్ నా పోరాటం. ఈ అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరంటే నపుంసకులు. అంటే కొద్దిగా అనకూడదు, బాగుండదు. వాళ్ళు బెటర్, వాళ్ళకు కూడా భక్తి అది ఉంది. వాళ్ళు కూడా ధర్మం కోసం పని చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నారే, వీళ్ళు సోల్డ్ బ్యాచ్. ఓకే. అన్ని మతాలు సమానం అని ఎందుకంటారంటే వీడికి పిరికితనం ఎక్కువ, అందుకని అన్ని మతాలు సమానం అంటాడు. ఓకే. వీడేం చదవడు, ప్లస్ పిరికోడు. మీకు జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను రైల్లో వెళ్తూ బెంగళూరు వెళ్తున్నా, లాంగ్ ఏగో. ఎవరికో ఏదో బుక్ ఇచ్చాను, ఒక కుర్రవాడు ఇస్తూ అలా మాట్లాడుతున్నాం. నైట్ 9-10 ఆ టైం మాట్లాడుతూ మన దేశం ఎంత పెద్దది, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, దాని పేరు గాంధార దేశం. మన గాంధార దేశం అంటే గాంధారి, దుర్యోధన్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు. పాకిస్తాన్ ఎవరు పుట్టారు అక్కడ? ఎందరో గొప్ప వాళ్ళు పుట్టారు. అందులో ఒక ఆయన పాణిని వ్యాకరణం, అలాగే లౌడు పరిపాలించిన లాహోరు. ఇలా చెబుతూ నేను ఇలా చాలా పెద్ద దేశం, హిందువులు అనైక్యత వలన 1 కోటి మనం కోల్పోతూ ధర్మం నాశనం అయిపోతుంది. ప్రపంచంలో ఎవడి చెడు కోరుకుంది మనం. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే రాహుల్ విన్సీ వాడు వాగిన దానికి రుజువు చూపించమండి. హిందువులు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడైనా డిమాండ్ చేశారా? వీ వాంట్ దిస్ పార్ట్ అని, వీ వాంట్ దిస్ లా అని. ఇప్పుడు జాతితో కూడు, వాడి జాతి అంటే చెప్పండి సార్. నేను చెప్తున్నాను, నేను హిందువుని. ఓవైసీ చెప్తాడు ముస్లిము, ఆంటోని చెప్తాడు క్రిస్టియన్. వాడు ఎవడో చెప్పండి చూద్దాం, ఆల్బెత్రా. సో నేను ఇలా చెప్తున్నాను సార్. ఇలా చెప్తుంటే కుర్రోడు, సార్ నెమ్మదిగా మాట్లాడు సార్, ఎవరైనా వింటారేమో. పిరికి సరుకు పాకిస్తాన్ గురించి మాట్లాడితే భారతదేశంలో ఎవడ హట్ అయ్యాడంటే ఆ పాకిస్తానుడు పుట్టట్టు అంతే కదా.
బ్రిటిష్ వాడిని మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటుంటాయి గొర్రెలు. అంటే వాళ్ళ ఇంటి బ్రిటిష్ వాడు వస్తే వాళ్ళ అమ్మ చేసినట్టు వాడు ఒప్పుకున్నాడు. అదనమాట.